హాయ్ అండి. మన క్లాస్మేట్స్ అందరికీ ఒక చిన్న వాయిస్ మెసేజ్. 10వ తరగతి తిమ్మసంద్రం 1992 బ్యాచ్కి చెందిన ప్రియమైన స్నేహితులందరికీ మన అందరి హృదయపూర్వక నమస్కారాలు, ప్రేమాభిమానాలు మరియు అపారమైన కృతజ్ఞతలు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మనమంతా మళ్ళీ ఒకే చోట కలుసుకోవటం నిజంగా అరుదైన అదృష్టం. కాలం ఎంత వేగంగా ముందుకు సాగినా, జీవితం మనల్ని వేరువేరు దారులు నడిపించిన మన మధ్య ఉన్న స్నేహబంధం మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచిందని ఈ స్నేహబంధాల సమావేశం మరోసారి స్పష్టంగా చూపించింది. పాఠశాల రోజుల్లో మనమంతా కలిసి గడిపిన మధుర క్షణాలు, తరగతి గదుల్లో మనం చేసిన అలరి, ఆటస్థలంలో పంచుకున్న నవ్వులు, పరీక్షల సమయంలో ఎదురైన ఒత్తిడి, ఫలితాల తర్వాత కలిగిన ఆనందం, ఇవన్నీ ఈ సమావేశంలో మళ్ళీ మన కళ్ళ ముందు సజీవంగా నిలిచాయి. అప్పట్లో చిన్నపిల్లలమై ఉన్నప్పటికీ అప్పుడే ఏర్పడిన స్నేహబంధం ఈ రోజుకి ఇంత బలంగా కొనసాగుతుండటం మనందరికీ గర్వకారణం. జీవిత ప్రయాణంలో మనందరం వేర్వేరు వృత్తులు, బాధ్యతలు, కుటుంబాలు ఏర్పరచుకున్నాం. కొందరు విద్యారంగంలో, కొందరు ఉద్యోగాల్లో, మరికొందరు వ్యాపారాల్లో, మరికొందరు వ్యవసాయంలో స్థిరపడ్డారు. అయినప్పటికీ ఈ ఆత్మీయ కలయిక మనందరినీ మళ్ళీ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిపింది. ఈ ఒక్కరోజు మనల్ని మళ్ళీ ఆ బాల్య స్నేహితుల్లానే నవ్వుతూ సరదాగా గడిపేలా చేసింది. ఇంత అందమైన స్నేహ సమావేశ వేడుకను సాధ్యమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికి మన అందరి ప్రత్యేక కృతజ్ఞతలు. తమ విలువైన సమయాన్ని కేటాయించి, దూర ప్రాంతాల నుంచి ప్రయాణించి, ఉద్యోగాలు మరియు కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి స్నేహితుడు నిజంగా అభినందనీయుడు. మీ అందరి సహకారం, ఏకాభిప్రాయం, ప్రేమాభిమానాల వల్లే ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా, సాఫీగా జరిగి మనందరికీ మరుపురాని జ్ఞాపకంగా నిలిచింది. ఈ సమావేశం మనందరిలో స్నేహం పట్ల కొత్త ఉత్సాహాన్ని, ఆత్మీయతను నింపింది. ఇలాంటి ఆత్మీయ కలయికలు మన జీవితాల్లో మరింత తరచుగా జరగాలని, మన బంధం మరింత బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సమావేశంలో పంచుకున్న ప్రతి నవ్వు, ప్రతి మాట, ప్రతి జ్ఞాపకం మన అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. రేపు ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎంత బాధ్యతలు ఉన్నా, ఈ రోజు గడిపిన మధుర క్షణాలను మనందరం జీవితాంతం గుర్తు చేసుకుందాము. మనందరం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, మళ్ళీ మళ్ళీ ఎలానే కలుసుకుంటూ ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ ఆత్మీయ సమావేశంలో మరింత విశేషంగా గుర్తుండిపోయే అంశం ఏంటంటే, ప్రతిభారాణి ఖమ్మంపాటి, మల్లేశ్వరరావు తేళ్ల మరియు రాజశేఖర్ జబల అమెరికా వంటి దూరదేశం నుంచి ప్రత్యేకంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. విదేశాల్లో స్థిరపడినప్పటికీ బాల్య స్నేహాల పట్ల వారి ప్రేమ, ఆత్మీయత, అనుబంధం ఎంతటి లోతైనదో వారి హాజరే స్పష్టంగా చూపించింది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ కర్తవ్యాలు, సమయ పరిమితులు అన్నిటినీ పక్కన పెట్టి రావటం వారి స్నేహబంధానికి నిదర్శనం. ఎంతో దూరం ప్రయాణించి తమ అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించినందుకు వారికి మనందరి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి హాజరు ఈ సమావేశానికి ప్రత్యేకమైన గౌరవాన్ని, ఘనతను, ఆత్మీయతను తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకునే ఈ సందర్భంలో వారి మాటలు, చిరునవ్వులు, అనుభూతులు మనందరిలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. దేశాలు మారినా, జీవన పరిస్థితులు మారినా మన మధ్య ఉన్న స్నేహబంధం మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా నిలుస్తుందనే విషయాన్ని వారు మనందరికీ గుర్తు చేశారు. ఈ ఆత్మీయ కలయిక ద్వారా మన స్నేహం మరింత బలపడిందని, ఇలాంటి సందర్భాలు మరింత తరచుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరోసారి మన తిమ్మసంద్రం 1992 బ్యాచ్ ప్రియమైన స్నేహితులందరికీ మన అందరి హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రేమాభిమానులు మరియు శుభాకాంక్షలు. ఈ స్నేహబంధం మన అందరి జీవితాలకు అమూల్యమైన సంపద. ఈ మధురానుభూతిని మనందరం జీవితాంతం మనసులో దాచుకుందాం.